హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ రేపు 12వ తారీఖు అనగా రేపు ఒక్కరోజు గ్యాప్. ఈ గ్యాప్ లో పలు రాష్ట్ర ముఖ్యమంత్రులు సీఎం చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారానికి అయితే హాజరు కాబోతున్నారంట. సో ఇందులో భాగంగా వైఎస్ఆర్సీపీ అగ్రనేత ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. బయట వార్తలు వస్తున్నాయి. ఆయనకు కూడా పిలిపైతే వెళ్ళిందంట. సో ఆయన వస్తారని కొన్ని వార్తలు అయితే బాగా వినిపిస్తున్నాయి. డేట్ కూడా ఫిక్స్ అయిందంట, టైం కూడా ఫిక్స్ అయిందంట. సో ఈ వచ్చే వార్తల్లో ఎంత నిజమని అంటారు? ఇవన్నీ స్పెక్యులేషన్స్ అన్నమాట, ఊహాగానాలు. వస్తే బాగుంటది కదా సార్? లేదు, జగన్మోహన్ రెడ్డి ఇలాగొస్తే ఇద్దరు శత్రువులు. ప్రథమ శత్రువు ఎవరంటే పవన్ కళ్యాణ్. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్. అంతే కదా, నీ కోటలు బద్దల కొడతాం, నిన్ను పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు అన్నాడు కదా. మరి అంతకంటే శత్రువు ఎవరు ఉంటారు? కోటలు బద్దలు కొట్టేవాడు. నీ పవన్ కళ్యాణ్ గారు మొన్న గెలిచిన తర్వాత జగన్ గారి మీద మాకు ఏమైనా వ్యక్తిగత కక్షలు ఏమి లేవని చెప్తున్నాడు కదా. ఇవన్నీ రాజకీయాలండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని జగన్మోహన్ రెడ్డి వచ్చి పొగిడినప్పుడు కూడా రాజకీయమే కదా. హార్ట్ఫుల్ గా ఆయన సామ్రాజ్యమే కూలిపోయింది. 151 మంది మ్యాండేట్ తో క్యాన్వాలో వెళ్తుంటే ఎలా ఉంటుందండి ఆయన తాలూకు వైభవం? మళ్ళీ ఆ వైభవాన్ని చూస్తాడా అనుమానమే మనకి. కనుక జగన్మోహన్ రెడ్డి రాడు, కేసీఆర్ కూడా రాడు. అంతకుముందు కేసీఆర్ వచ్చాడు. కేసీఆర్ వచ్చాడు, తమిళనాడు సీఎం ఇద్దరు వచ్చారు. ఆ కేసీఆర్ వచ్చాడు, తమిళనాడు సీఎం వచ్చాండి. మోదీ వచ్చాడు కదా. మోడీ రాలా. మీకు చెప్పింది ఏంటంటే, నేను అమరావతి శంకుస్థాపన జరిగినప్పుడు యాక్చువల్గా రాకూడదు. ఎందుకంటే కేసీఆర్ కి చంద్రబాబుకి పడదు కాబట్టి పార్టీ పెట్టాడు. ఆయన ఉద్యమం అన్నారు, అది కలిసి వచ్చిన కాలం అయిపోయింది అనుకోండి. మరి మా మాట వరుసకి పిలిస్తే వచ్చాడు కదా, అది రాజకీయం మాట. ఇప్పుడు రాడంటున్నాను నేను. ఇప్పుడు కేసీఆర్ పిలిచిన రాడు, జగన్మోహన్ రెడ్డి పిలిచిన రారు వాళ్ళు. ఎందుకంటే ఆల్ ద బెస్ట్ అంటారు. లేకపోతే ఇప్పుడు ట్విట్టర్లు ఉన్నాయి కదా, ట్విట్టర్లు ఒక వేదిక ఏంటండి. ఇట్లాంటి ఇప్పుడు కార్యక్రమాలు బాగా ఉన్నప్పుడు ట్విట్టర్ వేదిక. మనం వచ్చి చెప్పడము, లేకపోతే లేఖాముఖంగా చెప్పడము, వీడియో ముఖంగా. టెక్నాలజీ పెరిగిపోయింది కదా, వీడియో ముఖంగా చెప్పడం మంచిది. కానీ ఓ ట్విట్టర్లో టైప్ చేసి పడేస్తే నువ్వు చేసావు, ఇంకెవడో చేశాడు, ఎవరు తెలుసు. అంతే కదా. అందువలన వీళ్ళు రారండి, వీళ్ళు తప్పకుండా రారు. ఇంకా ఈసారి మాత్రం ప్రమాణ స్వీకారం చాలా వైభవంగా జరుగుతుంది. అంటే ఈ గెలుపు నా దృష్టిలో చెప్పాలంటే ఆంధ్రదేశంలో ప్రజలదండి. ప్రజా వ్యతిరేకత వచ్చింది. తర్వాత తెలుగుదేశంలో, జనసేనలో వాళ్ళు పడిన కష్టం ఎవరు పడలేదండి. ముఖ్యంగా జనసేనకే నేను జయపడుగుతాను అనమాట నేను. ఎందుకంటే జనసేన వీర మహిళలు వాళ్ళు పోట్లాడినంతగా ఎవరు పోట్లాడలేదండి. ఎన్నో అవమానాలు, ఎన్నో నిష్ఠూరాలు, ఎన్నో దెబ్బలు, ఇంట్లో ఆర్థికంగా కష్టాలు, నష్టాలు ఎంత అయినప్పుడు కూడా చెల్లించకుండా పార్టీని కనిపెట్టుకుంటూ ఉంటూ, వాళ్ళ డబ్బులు ఉండే కాదు, ఇంట్లో పస్తులు అయినప్పుడు వెళ్ళిపోతుంటాడు మాట జనం. మన పవన్ కళ్యాణ్ వస్తుంది వెళ్ళిపోవాలి అంతే. ఇంట్లో డబ్బులు ఉన్నాయా లేవా, ఇంట్లో సరుకులు ఉన్నాయా లేవా కాదు. కనుక వాళ్ళ నిజంగా ప్రజల మాట, పవన్ కళ్యాణ్ వచ్చినట్టయితే మంచి రోజులు వస్తాయి, మన కష్టాలు తీరిపోతాయి, మనకు ఉద్యోగాలు వస్తాయి, మన పరిశ్రమలు వస్తాయి అంటే బాగా నమ్మకం. ఈరోజు చంద్రబాబు నాయుడిని చూసి ఎవరు అంతగా ఓటేయలేదు, నేను ధైర్యంగా చెప్పగలను. ఇందులో ముమ్మాటికి కూడా పవన్ కళ్యాణ్ చూసే ధైర్యంగా ఓటేశారు అన్నమాట. అందువల్ల వీళ్ళందరూ వస్తారు, చాలా వైభవంగా ఉంటుంది. ప్రమాణ స్వీకారాలు అయిపోతాయి. అంటే ప్రమాణ స్వీకారాలు అయ్యే ముందే ఆలోచించుకోవాలి. నేను చెప్పేది ఏంటంటే, ప్రమాణ స్వీకారాలు అయ్యే ముందే ఎవరికి అసంతృప్తి లేకుండా ఉండేలాగా చూసుకోవాలి. మళ్ళీ 12వ తారీఖు మార్నింగ్ మీరేం చూసుకోలేరు. ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే రేపే చూసుకోవాలి ఒకరోజు. ఎందుకంటే అసంతృప్తులు ఉంటే వాళ్ళు అసంతృప్తులు ఏమంటాం మనం, రెబల్ అంటాం. రెబల్ ఏం చేస్తాడు, వాడు ఒక పార్టీ, ఒక కూటమి తయారు చేసుకుంటాడు. అక్కడి నుంచి వాడి తాలూకు ప్రయత్నాలు ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాడు. వాడి పేరేం పేరు, వాడి మన రమేష్ గుంటూరులో ఉండేవాడు కదా. ఇప్పుడు
ఆ పవన్ కళ్యాణ్ పోతిన మహేష్ని ఎంత ఎంకరేజ్ చేశాడు. అవును. కృష్ణా జిల్లా ఇన్ఛార్జిగా పెట్టుకొని ఆయన ఎంత గుండెల్లో పెట్టుకున్నాడు. పైగా నీకు సీటు అకామిడేట్ చేయలేనని ఆయన ఎక్స్క్యూజ్ మీ అని కూడా అడిగారు కదా. వాడు ఏమైపోయాడు, రెబల్ అయిపోయి ఏం చేశాడు, ఆగమేఘల మీద వైసీపీకి ఇక్కడికి వచ్చేసాడు. ఎక్కడికి? వైసీపీకి వచ్చేసాడు. వైసీపీకి వచ్చేసి ఇప్పుడు చూసారా ఆయన మీద ఎన్నైతే చెప్పాలో. అసలు పవన్ కళ్యాణ్ సతీమణి ఇక్కడ లేదనే చెప్పాడు. అందుకోసమే బయట తీసుకొచ్చి చెంపదెబ్బ కొట్టాడు కదా. ఎన్ని మాటలు చెప్పాలో అన్ని మాటలు చెప్పాడు. చివరికి అనేది అయ్యాడు, వైసీపీలో ఏ స్థానం లేదు, అక్కడ మళ్ళీ జనసేనకి వెళ్ళాడు. చరిత్రలో ఒక ద్రోహిగా మిగిలిపోతాడన్నమాట. అంటే ఇవన్నీ ఎందుకు వస్తాయంటే అసంతృప్తుల్ని మీరు పెంచుకోవద్దు. సాధ్యమైనంత వరకు కష్టపడి పనిచేసే వాళ్ళకి మంచి అవకాశాలు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ పిఠాపురంలో వరం గారు పనిచేశారండి, ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వాలి, మంత్రి పదవి ఇవ్వాలి, లేకపోతే ఆవిడ ఊరుకోడు. అలాగే మన రామకృష్ణరాజు గారు ఉన్నారండి, అదే రఘురామకృష్ణరాజు గారు ఉన్నారండి, ఆయనకి చాలా ఒక మీడియా ఎడిటర్కి ఉండేటువంటి నాలెడ్జ్ని సేకరించుకున్నాడు. వారితో నేను ఆయనే నాకు ఫోన్ చేశాడు ఒకసారి. ఫోన్ చేస్తే మాట్లాడుకున్నా చాలాసేపు. ఎందుకంటే ఒక మీడియా ఎడిటర్కి ఉన్నటువంటి స్థాయిలో నాలెడ్జ్ని సంపాదించి రచ్చబండ అనే శీర్షికని ఒక 5 సంవత్సరాల పాటు ఎన్నో కష్టాలు పోచి రన్ చేశారు కదా. ఆయనకి ఏమిస్తే రుణం తీరుతుందండి, అది ఆలోచించాలి. సరే ఉన్నారు కదా మా పార్టీలో సీనియర్స్, అంటే సీనియర్స్ తీసుకొచ్చి జనంలో తిరగవలసిన పెట్టాలి. కానీ సీనియర్స్ అబ్బాయి ఈ పని ఇప్పుడు నేను చేయలేను ఎవరు అంటారు. ఇంకెవరన్నా కేటాయించండి, మరి వాళ్ళకి ఎందుకు బతుల్లో? ఎన్టీ రామారావు చేసిన మంచి పని అదే కదండి, యూత్ని పెట్టాడు అంతే. వాడు చెంగును పరిగెత్తుకొని మొత్తం రాష్ట్రాన్ని సుభిక్షం చేసి పారేశారన్నమాట. వాళ్ళు 2 రూపాయల కిలో బియ్యం అన్నాడు, ఎన్టీ రామారావు పెట్టిందే కదా. వాళ్ళకి ఏ రాజకీయ అనుభవం ఉందని 2 రూపాయల కిలో బియ్యం అన్నాడు. అలాగే సివిల్ సప్లైస్ ఏం చేశాడు, అందరికి కూడా సరిపడినంత రేషన్, ఇవన్నీ ఆయన ముందు చూపుతోని పేదవారి కడుపు నింపాడు. ఏదో పైగా ఫారెన్ వెళ్ళిపోదాం, మూడీ దగ్గరికి వెళ్ళి చక్కెరలు కొడదామంటే కుదరదు. ఇదేంటంటే పరీక్షా సమయం మాట. మీరు ఏమాత్రం బాగా చేయలేకపోయినా మీరు డెఫినెట్గా మీరు మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తారు అన్నమాట. ఇక్కడ చాలా కీలకమైన అంశం ఒకటేనండి, వాళ్ళకి అసంతృప్తి ఉంటే వాళ్ళు డామినేట్ చేసేస్తారండి. వాళ్ళు విమర్శలకు పాలవుతారన్నమాట. నేను అనుకోకూడదు, మనం ఉంటే అందరూ కాస్తారు, నేను అనుకుంటే మీరే ఎదుర్కోవాలి. అర్థమైందా? సో ఇక్కడ అది ఎందుకు అలాగా దాన్ని పెద్ద చేసుకుంటున్నారు. కానీ చక్కగా వచ్చి కదా చిరంజీవింటికి, ఇద్దరు కలుసుకోవచ్చు కదా, హ్యాపీగా డిన్నర్ చేయొచ్చు కదా అందరూ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ హ్యాపీగా ఎలాగైతే కలుసుకొని ఆనందం పంచుకున్నారో వీళ్ళు పంచుకోవచ్చు కదా. పవన్ కళ్యాణ్కి ఏమో షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు కదా. ట్విట్టర్ కుటుంబంలో ఉన్నోళ్ళు ట్విట్టర్లో ఇస్తారేటండి, ఆయన ఎన్టీఆర్ ఇచ్చినట్టు. ఏ మాటంగా ఉంది మీకు కుటుంబంలో వాళ్ళు విజయవంతమైంది ఏంటి, పరాయి వాళ్ళు కాదు. మీ తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీ విజయవంతమైంది, నాకు చాలా గర్వంగా ఉందని ఎన్టీఆర్ వెళ్ళి చంద్రబాబుతో చెప్తే పుష్ప గురించి ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి. మా తాతయ్య పార్టీ నాకు చాలా గర్వకారణంగా ఉందని చెప్పి వెళ్ళిపోయి కళ్యాణ్ రాము ఎన్టీఆర్ వెళ్ళిపోయి పుష్ప గుచ్చాలు షాలో కప్పి థ్యాంక్స్ చెప్పొచ్చేస్తే వాళ్ళు అక్కడ ఉండేవారు అన్నమాట. ఇట్లాంటి మొండి పట్టుదలలు కేవలం వయసులో ఉన్న ఆవేశంతో మాత్రమే మొండి పట్టుదల ఉంటుంది, కానీ ఆలోచన ఉంటే ఇది ఈ విధంగా ఉండదు. దీని తాలూకు ప్రభావం మాత్రం ముందు ఖచ్చితంగా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.